జల్లెడి పడితే ఒక్కడు కూడా నిలబడ్డా. ఇలాంటి ధైర్యం లేని జనాన్ని పెట్టుకుని వీడేం చేస్తాడు? అవును సార్, మీరన్నట్టే మాకు ధైర్యం ఉండేది కాదు, శక్తి ఉండేది కాదు, నమ్మకము ఉండేది కాదు. చావు మా మీద గంతులేసేది. కానీ ఒకడు అడ్డం నిలబడ్డాడని వాడిని ఖాళీ ముందు తల నరికాడు కదా. ఆ రోజు చాలా సంవత్సరాల తర్వాత చావు మీద మేము గంతులేసాం. వాడు కత్తి విసిరిన వేగానికి ఒక గాలి పుట్టింది సార్. ఆ గాలి నరాతీలో ఉన్న ప్రతి ఒక్కడికి ఊపిరిచ్చింది. మీకొక సలహా ఇస్తాను, మీరు మాత్రం అతనికి అడ్డు నిలబడకండి సార్. కాలపు కథ చెబుతా, ఆ వీరుడి కథ చెబుతా. వీరుడి కథ. తూర్పు దిక్కున కొండ దిగువలో ఒక పెద్ద అడవి ఉంది. స్వచ్ఛమైన మనసెరిగిన ఆదివాసీల బలగంతో పచ్చదనం నిండిన గంధపు నేలది. ఉన్నట్టుండి ఆ అడవిలో నిప్పుల వర్షం కురిసింది. పెద్ద మంట చెలరేగి గట్టిగా అరిచింది. అయితే సూత్రధారుని సూత్రాన్ని చెరిపి అహంకారంతో నిండిన రాక్షసుల్ని అంతం చెయ్యడానికొచ్చిన దొరని దీనులకి నమ్మకం కలిగించేలా తీసుకొచ్చింది ఒక మహాతల్లి. వాడికి వెళ్లే దారి గురించి తెలియదు. తీసుకెళ్లే చోటు గురించి కూడా తెలియదు. దాని వెనక ఉన్న అమానుష చరిత్ర గురించి కూడా వాడికి తెలియదు. ముందు నువ్వు పోయి ధైర్యంగా వాళ్ళకెదురు నిలబడు. చావుని చూశాడు కాలి కింద ధూళిలాగా, చావుని ధిక్కరించే సుల్తానులాగా. గాయం చేసే కత్తుల మీదే నడుచుకుంటూ గుండె లోపల పుట్టే భయాన్ని పక్కకి తోసి వేటగాళ్లనే వేటాడే మహా వేటగాడు. వీరుడొచ్చాడు, వీరుడొచ్చాడు, వీరాధి వీరుడొచ్చాడు. పులిగా బిగిసే తాడే ఊగే ఉయ్యాలా, కరిగే మనసే మరిగిపోని లావాలా. ఆయుధమే వస్తాడని తెలుసు, గ్యారెంటీగా వస్తాడని తెలుసు. రగిలే చూపులు మౌన శంఖారావంగా, ఎగసే ఊపిరి యుద్ధ భేరీ నాదంగా. నిర్జించారా దౌర్జన్యాన్ని వేళ. రక్తం చిందించి యుద్ధం చేసేది నాశనానికి కాదు, ఉద్ధరించడానికి. అక్కడ పడే పీనుగులు కూడా పనికొస్తాయి. కావాలంటే రాబందులను అడుగు.
నిజంగా మీకు చాలా ధైర్యం సార్. ఎవ్వరూ చెప్పకపోయినా మీరు ముందుకొచ్చారు. దీనికి ధైర్యం ఎందుకు? ఎవరికి కనిపించకుండా ఎక్కడో కూర్చుని వ్యవహారం నడిపిస్తున్నాడంటే అతను అంత భయస్తుడా? పేకాటలో 3 రాజులు పడితే ఎదుటోడికి 3 ఆసులు పడ్డాయేమోనని భయపడే లోకం ఇది. కానీ అతను తన ముందున్న వాళ్ళ గురించి ఆలోచించడం, బ్లైండ్ గా షో చేసేవాడు. రాజకీయాలకు అతీతంగా ఇవాళ బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ లేదంటే ఇంకా మిగతా రాజకీయ పార్టీలు అంటే కాదు, ఎవరైనా కానీ ఈ జెండా కిందికి రావాలని పిలుపు మేరకు విచ్చేసినటువంటి జెండా ఒకటే, ఎజెండా ఒకటే. లంబాడీలను ఖచ్చితంగా కూడా తరిమి కొడదామని విచ్చేసినటువంటి అశేష ఆదివాసీ అక్కలకు, తమ్ముళ్లకు, అన్నలకు, ఉద్యోగస్తులకు, విద్యార్థులకు అందరూ కూడా ఆదివాసీ జాయింట్ యాక్షన్ కమిటీ శిరస్సు వంచి నమస్కరిస్తుంది. మిత్రులారా, ఈ పోరాటాన్ని మనము ముంబైకి తీసుకుపోయే క్రమంలో ఇది 2వ దశ, బలి దశ ఉద్యమంగా ఇవాళ మనము సుందర రామకృష్ణ సార్ గారిని మనం ముంగడికి తీసుకొని వచ్చినాం. ఇవాళ నేను జాయింట్ యాక్షన్ కమిటీ చైర్మన్ గా సంఘాలు ఉస్మానియా యూనివర్సిటీలో ప్రవేశపెట్టేటప్పుడే నేను సార్కు చెప్పిన, ఒకటి తెలంగాణలో జాయింట్ యాక్షన్ పేరు బిడ్డ మనం గెలవాల్సిందే. రావిబండాని వంశంలో, సమ్మక్క వంశంలో పుట్టిన బాలకుమార వంశాలుగా నువ్వు ముందుంటావా లేకుండా పారిపోతావా అని ముందే చెప్పడం జరిగింది. సార్ మీరు నిలబడతారా, మీరు చేస్తారంటే మీకు చేసారు, మిమ్మల్ని అందరినీ మిమ్మల్ని ఏకీకరణ చేస్తాం, లేదంటే మేమే సంఘాలు మీరు తీసుకుంటాం అని చెప్పారు. నేను ఒకటే అన్న, సావడానికైనా సిద్ధమే కానీ లమ్మలు తొలగించడానికి పోవడానికి ముందు నేను చెప్పిన. ఇవాళ కూడా చెప్తున్నా, మానుకోట యువత మీరు కదలండి. 2 సంవత్సరాలు కానీ నాకు 2 నెలల సమయం అండి, డిసెంబర్ 9 వరకు. పోతే నా ఉద్యోగం పోవాలి, లేకపోతే లంబడు తొలగిపోతే మీ అందరికి ఉద్యోగాలు రావాలి మొత్తం కూడా. మొన్న 29 పోరాడతామో, ఎంత బతిలాడతామో, అన్ని ప్రయత్నాలు చేస్తామో, చివరికి ఏది కానప్పుడు చేతిలోన బాణం ఉంది, పోరాడే శక్తి ఉంది. చేతిలోన సమ్మక్క తల్లి బాణం ఉంది, గురి చూసి కొడితే నీ గుండెల్లో దిగటం ఖాయమని కూడా తెలియజేసుకుంటూ, జై ఆదివాసీ, ఆదివాసీ ఐక్యత, ఆదివాసీ ఐక్యత, తట్టుపల్లి లంబాడీలను, తట్టుపల్లి లంబాడీలను. జగమేలుకున్న సుల్తాను వీడే, జగడానికొస్తే సైతాను వీడే. ఖుదా జలరోకో కన్నంచుల్లో ఝంకి, కరుణేలేని కల్కి, ముంబైకి గలియా భీ ఖబరా కే యూ బోలేంగే సాలా. సలాం రాకీ భాయ్, రాకీ సలాం రాకీ భాయ్, సలాం రాకీ భాయ్, సలాం రాకీ భాయ్. इलाका तेरा भाई, तू है सबका भाई. తానే పెంచిన అడుగు పరుగు నేర్పిన అమ్మ మాటే మంత్రం. నిప్పు నొప్పి కలిసిన తప్పు ఒప్పు మరిచిన గెలుపే వీడి సూత్రం. బలమైన ఇతగాడి పయనాన్ని ఆపేనా, అణ్వస్త్రపు అలలైనా ఈ తీరుని కొనవేలు కదిపేనా. చర్బి జ్యాదా హై హాత్ లోహా హై, డర్ కో బేచేగా జాన్ బన్తా హై, హట్ జరా ఖతరా హై. ఎన్నో ముంబై की गलियां भी घबरा के यूं बोलेंगे सलाम, सलाम रॉकी भाई.